పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా మారింది పాలమూరు యూనివర్సిటీ దుస్థితి. ప్రభుత్వాలు ఎన్ని మారినా పాలమూరు యూనివర్సిటీలోని సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. వర్సిటీలో ఓవైపు వసతుల కొరత, మరోవైపు మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు బోధన, పరిశోధన, పరిపాలన రంగాల్లో ఆచార్యులు లేక విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంలోకి వెళ్లిపోతున్నాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం కావడంతో ఇప్పుడైనా తమ సమస్యలపై దృష్టి సారిస్తారన్న ఆశాభావం పాలమూరు వర్సిటీ విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నత విద్యకు ఏకైక పెద్ద దిక్కుగా ఉన్న పాలమూరు విశ్వవిద్యాలయంలో సమస్యలు తిష్టవేశాయి. మౌలిక సదుపాయాలతో పాటు బోధన, పరిశోధన, పరిపాలన రంగాల్లో కీలకమైన భూమిక పోషించే ఆచార్యులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రతి ఏడాది బడ్జెట్లోనూ పాలమూరు వర్సిటీకి నిధులు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. గతేడాది కేవలం 10 కోట్లు నిధులు మాత్రమే బడ్జెట్లో కేటాయించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక ఆచార్యులు, సహాయాచార్యులు, అధ్యాపకుల కొరత ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న పాలకుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన కనిపించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు, గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు విశ్వవిద్యాలయానికి 10 కోట్లకు మించి బడ్జెట్ లేదు. ఇప్పుడున్న నూతన ప్రభుత్వం, నూతన సీఎం, అది కూడా మహబూబ్ నగర్, మాకేమైనా వస్తుందేమో, మా యూనివర్సిటీ ఏమైనా బాగుపడతా అన్నటువంటి ఆశతో ఉన్నాం. ఇక్కడ గతంలో కొన్ని కోర్సులతోనే, సాధారణమైన కోర్సులతోనే యూనివర్సిటీ ప్రారంభమైంది. ఇప్పటికి కూడా ప్రొఫెషనల్ కోర్సులు, టెక్నికల్ ఎడ్యుకేషన్ లేక యూనివర్సిటీ అత్యంత వెనుకబాటుకు గురవుతున్నది. ఇక్కడ టీచింగ్ కానీ నాన్ టీచింగ్ పర్పస్లో రెగ్యులర్ అధ్యాపకులు, రెగ్యులర్ నాన్ టీచింగ్ సిబ్బంది లేరు. ప్రతి ఏడాది రాష్ట్ర బడ్జెట్లో పీయూకి కేటాయింపులు ఆశించిన మేర జరగడం లేదు. గత కొన్నేళ్లుగా రాష్ట్ర బడ్జెట్లో పీయూకి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోవడంతో క్యాంపస్లోని పలు అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతున్నాయి. విశ్వవిద్యాలయం పరిధిలోని గద్వాల, వనపర్తి, కొల్లాపూర్లోని కళాశాలల్లో మరిన్ని మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ సరిగా లేవు అండ్ భోజన ఫెసిలిటీస్ కూడా సరిగా లేవు. ఒక రూమ్ లో 8 మెంబర్స్ ని పెడుతున్నారు. డిసెంబర్లో పూర్తి కావాల్సిన బిల్డింగ్ ఇంకా కంప్లీట్ కావట్లేదు. సో ఇక్కడ అమ్మాయిలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. పాలక వర్గం బడ్జెట్ నిధుల ఆవశ్యకతపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో 2024-25 బడ్జెట్లో నిధులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 157 కోట్ల 74 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు పీయూ పాలక వర్గం ప్రతిపాదనలు పంపింది. పీయూలో మౌలిక వసతులే లక్ష్యంగా ఈసారి ప్రతిపాదన తయారు చేశారు. క్యాంపస్ లో లేడీస్ హాస్టల్ సౌకర్యాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కటే బాలికల హాస్టల్ ఉండడంతో ఉన్న దాంట్లోనే విద్యార్థినులు సర్దుకోవాల్సి వస్తోంది. సుమారు 300 మందికి సరిపడేలా మరో వసతి గృహం ఏర్పాటు చేయాలని 10 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అకాడమిక్ భవనానికి 14 కోట్లు, పరిశోధన భవనానికి 10 కోట్లు అవసరం ఉంది. క్యాంపస్ లో మంచినీటి కొరత కూడా అధికంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా పైపు లైన్ల కోసం 3 కోట్లను ప్రతిపాదించారు. 5 లక్షల లీటర్ల నీటి నిల్వ కోసం ప్రత్యేక రిజర్వాయర్ నిర్మాణానికి సుమారు 5 కోట్ల వరకు ఖర్చు కానుంది. ఇక పాలమూరు వర్సిటీలో మురుగు కాలువల నిర్మాణం, మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. విద్యార్థులకు స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫుట్బాల్ మైదానం, సింథటిక్ ట్రాక్స్, అథ్లెటిక్స్ కోసం ప్రత్యేక సౌకర్యాలు అవసరం ఉంది. ఈ యూనివర్సిటీ అంటే పరిశోధనలకు నిలయం కేంద్రంగా ఉండాలి. వాస్తవానికి యూనివర్సిటీలో పరిశోధనలు జరిగితేనే విద్యార్థులు అనేటోళ్ళు ఏమైనా చేయడానికి వస్తుంది. పరిశోధనలు జరగాలంటే యూనివర్సిటీలో ఎక్కువ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి, కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉన్నప్పుడే పరిశోధనలు చేయడానికి, పిహెచ్డి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న అధ్యాపకుల్లో మెజార్టీ 1/3 వంతు మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కాంట్రాక్ట్ అధ్యాపకులే ఉన్నారు. మరి నీకు కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నప్పుడు, నీకు పరిశోధనలు జరిగినప్పుడు నాక్ గుర్తింపు ఎట్లా వస్తుంది? బి గ్రేడ్ ఉంది. నాక్ గ్రేడ్ పెరగాలంటే రెగ్యులర్ అధ్యాపకులు ఉండాలి, పరిశోధనలు జరగాలి. పాలమూరు వర్సిటీతో పాటు అనుబంధంగా ఉన్న జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల పరిధిలోని పీజీ సెంటర్లలో కూడా చాలా సమస్యలే కొనసాగుతున్నాయి. వనపర్తిలో పీజీ సెంటర్లో లేడీస్ హాస్టల్ భవనం, జెంట్స్ హాస్టల్ భవనం కోసం దాదాపు 10 కోట్ల వరకు నిధుల అవసరం ఉంది. ఇందుకు అధికారులు ప్రతిపాదనలు కూడా పంపించారు. ఇక గద్వాల పీజీ సెంటర్ కోసం, అకాడమిక్ పరిపాలన భవనం కోసం మరో 10 కోట్ల 50 లక్షల రూపాయలు అవసరమవుతుంది. వీటితో పాటు విశ్వవిద్యాలయంలో 17 మంది ప్రొఫెసర్లు, 34 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 54 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం. ప్రస్తుతం 20 మంది కూడా రెగ్యులర్ అధ్యాపకులు